గుట్టుముక్కల గ్రామ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు రంగారావు, అతని భార్య ఎంపీటీసీ సరస్వతి వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు గూదె రంగారావు, అతని భార్య ఎంపీటీసీ అయిన గూదె సరస్వతి, ఆయన కుమారుడు బుజ్జి వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఆ లేఖను ఎంపీడీఓకి సమర్పించారు. వయసు రీత్యా ఆరోగ్యం సహకరించక రాజీనామాలు చేస్తున్నామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తి కానీ ఇతర మరో కారణాలు లేవని, ఇంతకాలం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ తమకు గ్రామ అభివృద్ధికి సహకరించారని వారికి ధన్యవాదాలు తెలుపుతూ పార్టీ సభ్యత్వానికి పూర్తిగా రాజీనామా చేస్తూ పూర్తిగా రాజకీయాలకే దూరంగా ఉంటున్నట్టు తెలిపారు. తాము తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లుగా వస్తున్న వార్తలను ఖండించారు. పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు తెలియజేశారు. 5 సంవత్సరాలు, ఉపసర్పంచ్ 5 సంవత్సరాలు, ప్రజెంట్ వార్డు నెంబరు, అమ్మ వచ్చేసి ఎంపీటీసీ. మేము ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో మా తాతయ్యల దగ్గర నుంచి గుట్టుముక్కలు అంత గ్రూప్గా కాంగ్రెస్ పార్టీలో పనిచేసాం. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలో జరిగింది. ఇప్పటివరకు మాకు డాక్టర్ మొండుదాకా అరుణ్ కుమార్ మొండుదాకా జగన్మోహన్ రావు గారు అంటే అరుణ్ కుమార్ గారు మాకు చాలా ఊరికి కానీ పార్టీకి కానీ మాకు అన్ని విధాలుగా ఉపయోగపడ్డారు. మా అమ్మ నాన్న వయసు రీత్యా మేము కొద్దిగా వయసు 70 సంవత్సరాలు వచ్చింది రీత్యా నాన్న అమ్మ నేను అందరు పార్టీకి రాజీనామా చేస్తున్నాం. అలాగే ఎంపీటీసీ అమ్మ ఊళ్ళో నాన్న గ్రామ ఇది ఉంది కదా పార్టీ అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేస్తున్నాం. కేవలం మేము వయసు రీత్యా మాత్రమే రాజీనామా చేస్తున్నాం. అమ్మ నాన్న వయసు రీత్యా మాత్రమే రాజీనామా చేస్తున్నాం. మేము ఎంపీటీసీ మరియు పార్టీ పదవి కూడా మీ పార్టీ నాయకులు మీకు అంతర్గత భేదాల వల్ల మీరు బయటకు వస్తున్నారని అదే లేదండి, అదే లేదు. మాకు ఏమన్నా పొద్దున అరుణ్ కుమార్ గారు వచ్చి మాట్లాడారు. మాకు ఆయన హామీలన్నీ ఇచ్చారు. బట్ మాకు వాళ్ళ వల్ల ఎమ్మెల్యే గారి వల్ల కానీ అరుణ్ గారి వల్ల కానీ మా పార్టీ వల్ల కానీ మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మాకు కేవలం వయసు రీత్యా మాత్రమే మేము పార్టీ పదవికి ఎంపీటీసీకి రాజీనామా చేస్తున్నాం. మీ కుటుంబం వరకనే మిగతా నాయకులు కూడా రాజీనామా చేస్తున్నారా? మీతో పాటు మీ అనుచరులు? మేము రాజీనామా చేస్తాం. మీ అనుచరులు? మా అనుచరులు వాళ్ళు అది మేము వరకే చేస్తున్నాం. ఇప్పుడు అనుచరులు వాళ్ళందరూ పార్టీలో ఉంటారంటే వాళ్ళ ఇష్టం. మిమ్మల్ని నమ్ముకొని గ్రామంలో చాలామంది నాయకులుగా ఉన్నారు, కార్యకర్తలుగా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే వయసులో కొనసాగుతారు, వయసులో కొనసాగుతారో లేకపోతే ఏం చదువుతారో మేమైతే మాత్రం ఈ రోజు నుంచి పార్టీకి ఎలాంటి ఏ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాం. టీపీలోకి ఒక 2-3 రోజుల క్రితం చేరదామని అనుకుని కూడా మళ్ళీ ఇప్పటి నుంచి ఇప్పుడు దాకా మన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. మళ్ళీ పార్టీ మార్చడం ఎందుకు అనే దాంట్లో కానీ నానా వయసులు ఇచ్చా కానీ మేము దాన్ని కూడా విరమించుకొని ఏ పార్టీలో చేరడానికి ఏమీ చేయట్లేదు. రాజకీయాలు క్రియాశీలకంగా దూరంగా ఉంటున్నాం. అది శాశ్వతంగానా కొంతకాలం వరకు? శాశ్వతంగానే. ఎందుకంటే అమ్మ నాన్న వయసు నుంచి మీద పడింది. నాకు నా వ్యాపకాలు ఉన్నాయి, నాకు వ్యవసాయం ఉంది, నాకు వేరే బిజినెస్లు ఉన్నాయి. సో నాకు రాజకీయాలు దూరంగా ఉంటున్నాను. ఓన్లీ నందిగామ నియోజకవర్గంలోనే వేరే నియోజకవర్గంలో కొనసాగచ్చా మీరు? రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారంటే మొత్తం వయసు పెరిగింది కాదు వాళ్ళు రాజీనామా చేస్తున్నారు. మీరు యువకులే కదా, మీరు చేయొచ్చు కదా, పార్టీ పగ్గాలు చేపట్టచ్చుగా. నేను ఊళ్ళో రాజకీయాలు నాకు వేరే వ్యాపకాలు ఉన్నాయి. అందుకని నేను ఊళ్ళో కూడా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటున్నాను. గ్రామ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. సోషల్ మీడియాలో మీరు టీడీపీలో జరుపుతున్నట్టుగా ప్రచారం జరుగుతుందండి. మీరు నేను రాజకీయాలు క్రియాశీలక రాజకీయాలకి ఈ రోజు నుంచి నేను దూరంగా ఉంటున్నాను. రాజకీయాల్లో కొనసాగరు. రాజకీయాలు కొనసాగాము మేము కానీ మా కుటుంబ సభ్యులు ఎవరో కొనసాగాము. చాలా ఉపయోగపడ్డారు. వాళ్ళందరూ కృతజ్ఞతలు కూడా ఈ మీడియా పరంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఎమ్మెల్యే గారికి, అరుణ్ గారికి, మా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు, మా కార్యకర్తలందరూ కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మేము దీంట్లో ఎవరిని విమర్శించట్లేదు. కేవలం మా వ్యక్తిగత కారణాల వల్ల మేము రాజకీయాలకు దూరంగా జరిగిపోతాం. 74 సంవత్సరాలండి రంగారావు గారికి. నాకు 67 సంవత్సరాలు వచ్చినాయి. మాకు వయసు ఎక్కువైపోయింది. మేము ఏ పార్టీలో మేము ఉండదలుచుకోలేక అది మా కొడుకులు కానీ మేమిద్దరం కూడా కానీ మా కుటుంబ సంపర్కం.
ఒక్కరికి అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు, పుట్టినరోజు వేడుకలకు, రాజకీయ పార్టీ కార్యక్రమాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు, విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక, సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభ కార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మా అడ్రస్ ఆలేరు టు కొలనుపాక రోడ్, యాదాద్రి భువనగిరి జిల్లా. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8555993450 మరియు 8125847432.